ఒక తెలుగమ్మాయి టాలెంట్‌కు టాలీవుడ్ ఎప్పటికైనా ఛాన్స్ ఇస్తుందా? అందం ఉంది, అభినయం ఉంది, తెలుగు భాషపై మంచి పట్టు ఉంది. అయినా మన తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో అవకాశాలు ఎందుకు రావు? ఇదే ప్రశ్న మరోసారి తెరపై వచ్చేసింది. రీజన్ గౌరీప్రియ. తాజాగా విడుదలైన చెన్నై లవ్ స్టోరీలో ఆమె పర్ఫార్మెన్స్‌కు మంచి అప్లాస్ వచ్చింది. ఇది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర మాత్రం కాదు. పాటలు లేవు, గ్లామరస్ షో లేదు, హీరో వెనుక నడిచే క్యారెక్టర్ అస్సలే కాదు. సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మరి శ్రీ గౌరీప్రియ ఈ ఆపర్చునిటీ ఎలా ఉపయోగించుకుంటుంది? టాలీవుడ్ ఎప్పటికైనా ఆమె టాలెంట్ను గుర్తిస్తుందా? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటే చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్కు అవకాశాలు రావడం లేదనే కంప్లైంట్ చాలా కాలంగా ఉంది కదా. డైరెక్టర్స్ ఎక్కువగా బాంబే, బెంగళూరు, చెన్నై నుంచి హీరోయిన్స్ను తెచ్చుకుంటున్నారు. మన దగ్గర టాలెంట్ లేదని కాదు, అవకాశం ఇచ్చే వాళ్ళు తక్కువ. అందుకే ఆనంది లాంటి చాలామంది తెలుగు అమ్మాయిలు పక్క ఇండస్ట్రీలో చాలా బిజీ అయిపోయారు. ఇలాంటి ట్రెండ్ మధ్య శ్రీ గౌరీప్రియకు చెన్నై లవ్ స్టోరీతో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ దక్కింది. ఈ పాత్ర చేయడం అంత ఈజీ కాదు. మందు తాగినట్లు నటించాలి, లోపల బాధను దాచుకోవాలి, కోపంతో పక్క వాళ్ళపై గట్టిగా అరవాలి, ఒక్కో సీన్లో ఒక్కో ఎమోషనల్ షేడ్ చూపించాలి, వర్షంలో తడుస్తూ శ్మశానంలో లెంతీ డైలాగ్స్ చెప్పాలి, ఆడియన్స్ను ఎక్స్ప్రెషన్స్తో కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్కు కామెడీ సపోర్ట్ లేదు, గ్లామర్ అడ్వాంటేజ్ లేదు, డుయెట్స్తో ఆకట్టుకునే అవకాశం కూడా లేదు. ఓన్లీ యాక్టింగ్తోనే నిలబడాలి. గౌరీప్రియ అదే చేసి చూపించింది. ఓపెనింగ్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా ఎమోషనల్ వెయిట్ను తన భుజాలపై మోసింది. డైరెక్టర్ తన క్యారెక్టర్ను ఏ పర్పస్తో డిజైన్ చేశారో దానికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ చేసింది. పెయిన్ చూపించింది, యాంగర్ చూపించింది, ఫ్రస్ట్రేషన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఒక లవ్, డిసప్పాయింట్మెంట్, హెల్ప్లెస్నెస్, ఇలా ఎన్నో ఎమోషనల్స్ని ఒక న్యాచురల్గా ప్రజెంట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఒక హీరోయిన్కు ఎంత పర్ఫార్మెన్స్ స్కోప్ రావడం అనేది చాలా రేర్ అని చెప్పుకోవాలి. ఈ అవకాశాన్ని గౌరీప్రియ తన పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంది. నిజానికి ఈ టాలెంట్ తనకు కొత్తగా బయటపడింది కాదు. శ్రీ గౌరీప్రియ కాకినాడకు చెందిన ఒక తెలుగు అమ్మాయి. గతంలో కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది. మ్యాడ్ సినిమాతో మంచి రికగ్నైజేషన్ వచ్చింది. కానీ ఈ సినిమాలో క్యారెక్టర్ ఎక్కువగా లేదు. సక్సెస్ క్రెడిట్ అందరికీ షేర్ అయింది. ఆ తర్వాత తమిళంలో చేసిన లవర్ సినిమా తెలుగులో ట్రూ లవర్ పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాలో కూడా శ్రీ గౌరీప్రియ న్యాచురల్ యాక్టింగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినా టాలీవుడ్లో ఆమెకు వరుసగా స్ట్రాంగ్ రోల్స్ అస్సలు రాలేదు. కొన్ని సినిమాలు ఆశించిన రిజల్ట్స్ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ ఆమెకు సరైన ప్లాట్ఫామ్ ఇచ్చేసింది. ఈసారి ఆమెకు చిన్న పాత్ర కాదు, సినిమాను ముందుకు నడిపించే సెంట్రల్ క్యారెక్టర్ దక్కింది. దీంతో తనలో ఎంత యాక్టింగ్ పొటెన్షియల్ ఉందో చూపించేసింది. ఇప్పుడు అసలు ప్రశ్న టాలీవుడ్కే. మన డైరెక్టర్ శ్రీ గౌరీప్రియ టాలెంట్ను గుర్తించేశారా, లేక ఆమె తమిళంలో బిజీ అయిన తర్వాత తెలుగు అమ్మాయి అంటూ గర్వపడతారా? ఒక హీరోయిన్ టాలెంట్ను గుర్తించడానికి బ్లాక్ బస్టర్ అవసరం లేదు. ఒక మంచి సీన్ ఉంటే చాలు, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ చాలు, ఒక మెమొరబుల్ పర్ఫార్మెన్స్ చాలు. శ్రీ గౌరీప్రియ బ్యూటీ కూడా ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, తెలుగు డైలాగ్ డెలివరీతో న్యాచురల్ ఫీల్ కూడా ఉంది, యూత్ఫుల్ రోల్స్ చేయగలదు, ఎమోషనల్ క్యారెక్టర్ను క్యారీ చేయగలదు. ఇక ఆమెకు కావాల్సింది రొటీన్ హీరోయిన్ రోల్స్ కాదు, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న మంచి స్టోరీస్. లవ్ స్టోరీ లాంటి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా శ్రీ గౌరీప్రియ మాత్రం తన టాలెంట్ను మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఇప్పటికైనా టాలీవుడ్ ఆమెకు సరైన అవకాశాలు ఇవ్వాలి, లేకపోతే అది గౌరీప్రియ లాస్ కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీకే లాస్. మరి మీరేమనుకుంటున్నారు? శ్రీ గౌరీప్రియ టాలీవుడ్లో నెక్స్ట్ బిగ్ తెలుగు హీరోయిన్ అవుతుందా? తెలుగు దర్శకులు లోకల్ టాలెంట్స్ను ఇంకా అవకాశాలు ఇవ్వగలుగుతారా? మీ ఒపీనియన్ ఏంటో మా కమెంట్స్లో షేర్ చేయండి. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.